నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు ఎందుకని? నా మాటలు నీకు అర్థం కావడం లేదా? నా మాటలు నీకు చులకనగా ఉన్నాయా? నా మాటలు అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నాయా? నేను చెప్పే మాటలు జుంటేతేనె ధారల కన్నా తీయనైన మాటలు చెబుతాను. ఎందుకంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దానిని చేస్తాను అని చెప్పాను. నీవు అడిగేటప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో యేసయ్యను అడిగితే సమస్తము ఇస్తాడు అనే నమ్మకముతో అడుగుము. నీవు ఏది అడిగినా నేను ఇచ్చేవాడిని అయితే నీవు స్వార్థముతో, అసూయతో, ద్వేషముతో, భేదముతో, కక్షతో, పగతో, కుళ్ళుతో, కుట్రతో, కుతంత్రాలతో నీవు అడిగితే నేను ఇచ్చేవాడినే కాదు. నీవు మంచి మనసుతో నాకు మొరపెట్టుము, ప్రార్థన చేయుము. నీవు అడిగినది ఏదైనా నేను ఇస్తాను అని నమ్మకముతో అడిగితే నీకు తప్పనిసరిగా ఇస్తాను. పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఈ వాక్యమును చదువుము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9 మరియు 10వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను. నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించు వాడను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటే మనిషి హృదయము. మనసికి ఉన్న కపటము అంటే పాముకి కోరల్లో విషం ఉంటే మనిషికి శరీరమంతా విషయమే. ఈ మాట నీకు బాగా తెలుసులోన లోటారము పైన పటారం అంటే నీవు ప్రజలందరికీ ఎంతో నీతిమంతుడిగా, ఎంతో మంచి మనిషిగా, స్వార్థము, ద్వేషము, అసూయ, కుట్రకుతంత్రాలు లేని మనిషిగా అందరిని మెప్పించడానికి పైకి కనపడతావు, కాని లోపల నీ హృదయం కుళ్ళిపోయి ఉంటుంది. మేడిపండు చూడు ఎలా ఉంటది అంటే చూడ్డానికి తినేటట్లుగా ఉంటాది. దీనికి కూడా ఒక సామెత ఉంది, నీకు తెలుసో లేదో కాని మేడిపండు చూడు మేలు మయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు, పిరికివాని మదిని బింకమేలగురా, విశ్వదాభిరామ విన్నెరవేమ అని వేమన చెప్పినట్లుగా మేడిపండు చూస్తే ఎంత అందముగా కనపడుతుంది, చూడ్డానికి తినాలనిపిస్తుంది. అయితే దాన్ని పగలగొట్టి చూస్తే దాన్నిండా పురుగులు ఉంటాయి. ఆ పండు చూసిన తర్వాత దాన్ని తినాలనిపించదు, పారేయాలనిపిస్తుంది. కాబట్టి నా బిడ్డ, నీవు మంచి మనసు కలిగి దానధర్మములు, పుణ్యకార్యములు చేయటం, పేదలను ఆదుకోవడం, లేని వారికి సహాయం చేయడం, అన్నదానం చేయడం, ఆకలిగొనిన వారికి అన్నం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రము ఇవ్వడం, ఇల్లు వాకిలి లేని వాళ్లను ఆదుకోవడం, దిక్కులేని వాళ్లను ఆదుకోవటం, ఇలాంటి మంచి పనులు చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు. అప్పుడున నీవు నాతో పాటు ఆనందిస్తావు. పరలోకములో ఆకలి దప్పికలు ఉండదు. ఆనందము, సంతోషము, సమాధానము ఉంటుంది. ఆమెన్.